హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 18th జూలై రోజున వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చాలా ముఖ్యమైన అథెంటిక్ సోర్స్ నుంచి తీసుకొని అద్భుతమైన షార్ట్కట్ ట్రిక్స్తో ఎంసీక్యూస్ మరియు కాన్సెప్చువల్ క్లారిటీ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. కావున దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసి మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మంచి రిజల్ట్స్ని పొందాలని అయితే కోరుకుంటున్నాం. ఇందులో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఏరియాస్ నుంచి కవర్ చేయడం జరుగుతుంది, ఫ్రమ్ లోకల్ న్యూస్ నుంచి ఇంటర్నేషనల్ న్యూస్ వరకు. కాబట్టి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయగలరని కోరుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. ఓకే, వితౌట్ వేస్టింగ్ టైం మనం డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక, విచ్ ఈస్ ద ఫస్ట్ ఫారెన్ యూనివర్సిటీ టు ఓపెన్ ఏ ఫుల్ ఫ్లెజ్డ్ క్యాంపస్ ఇన్ ఇండియా అండర్ ఎన్ఈపి 2020 అనమాట. ఏ యూనివర్సిటీ? యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఇది ఎక్కడ ఓపెన్ చేశారంటే గురుగ్రామ్, హర్యానాలో ఓపెన్ చేశారు సార్. ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే ధర్మేంద్ర ప్రధాన్ అండ్ నాయబ్ సింగ్ సైని. ఇది ఫస్ట్ ఫారెన్ యూనివర్సిటీ క్యాంపస్ అండర్ ద ఎన్ఈపి ప్రోగ్రామ్. ఇది ఏం చేస్తుందంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్లో లైక్ టెక్నాలజీలో, మేనేజ్మెంట్లో, రీసెర్చ్లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అందించడానికైతే ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ తర్వాత చూస్తే కనుక, విచ్ ఇండియన్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ టు గ్రాంట్ అగ్రికల్చరల్ స్టేటస్ టు లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ ఫార్మింగ్. అగ్రికల్చరల్ స్టేటస్ ఏ స్టేట్ ఇస్తుంది అన్నది లైవ్ స్టాక్కి అండ్ పౌల్ట్రీ ఫార్మింగ్కి. అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ మహారాష్ట్ర రాష్ట్రం అనమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే మహారాష్ట్ర ఇది ఏం చేస్తుంది, ఇట్ ఇంక్లూడ్స్ డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్ అండ్ చిన్న జంతువుల పెంపకాన్ని కూడా ఇందులో చేర్చడం జరిగింది. ఓకే, దెన్ చూస్తే థర్డ్ క్వశ్చన్, విచ్ సిటీ వాన్ ద క్లీనెస్ట్ సిటీ ట్యాగ్ ఫర్ ద 8th కన్సిక్యూటివ్ ఇయర్ ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రతిసారి ఈ క్వశ్చన్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కరెంట్ అఫైర్స్లో. దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇండోర్ అనమాట, ఇండోర్. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఇండోర్ ర్యాంక్ అనేది ఫస్ట్ అనమాట. ఫ్రమ్ 2017 నుంచి ఇండోరే ర్యాంక్ ఫస్ట్ అయి వస్తుంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి సూరత్, థర్డ్ ప్లేస్ నవీ ముంబై. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇండోర్ ఫస్ట్, సూరత్ సెకండ్, ముంబై థర్డ్ అనమాట. ఇది స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఫర్ అర్బన్ క్లీన్లీనెస్లో భాగంగా మాత్రమే ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి కృషి సమృద్ధి యోజనకు సంబంధించిన క్వశ్చన్. విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ కృషి సమృద్ధి యోజన టు డబుల్ ఫార్మర్స్ ఇన్కమ్ బై 2030 అనమాట. ఏ స్టేట్ మనకి యొక్క రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడం కోసం ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది అంటే మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మధ్యప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్ అనేది కరెక్ట్ ఆప్షన్. అండ్ ఇది ఏం చేస్తుంది, మోడర్న్ ఇరిగేషన్ అంటే ఆధునిక నీటిపారుదల కల్పిస్తుంది అండ్ అధిక దిగుబడినిచ్చే విత్తనాలను సెలెక్ట్ చేస్తుంది అండ్ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే పంట యొక్క వైవిధ్యంపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ స్పెషల్ సబ్సిడీస్ దేనికి ఇస్తారంటే సార్, ఆర్గానిక్ అండ్ మిల్లెట్ ఫార్మింగ్స్ సంబంధించిన వాటిపై ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇది 17th జూలై 2025 రోజు మనకి మహారాష్ట్ర సీఎం గారు మోహన్ యాదవ్ గారు అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే సార్, 100% క్రాప్ ఇన్సూరెన్స్ కవరేజ్ బై 2027 లోపు ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ అనేది కవర్ చేయాలనేది. క్రాప్ ఇన్సూరెన్స్ అంటే మనకు గుర్తు రావాలి ఏంటి, పిఎం ఫసల్ బీమా యోజన. ఓకే, పిఎం ఫసల్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింటే. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక, విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ద గ్రీన్ హైడ్రోజన్ పాలసీ 2025 టు బికమ్ ఏ మేజర్ ఎక్స్పోర్టర్ బై 2030 అనమాట. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే, గ్రీన్ హైడ్రోజన్ అనగానే మనకి ఎక్కువ గుర్తు వచ్చేది గుజరాత్ కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే దీని యొక్క మెయిన్ టార్గెట్ లక్ష్యం ఏంటంటే 2030 నాటికి ఎవ్రీ ఇయర్ 5 మిలియన్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలనేది మెయిన్ టార్గెట్. 5 మిలియన్ టన్స్ అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ క్వశ్చన్. ఆ తర్వాత 2030 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 2030 వరకు ఎన్ని టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలా, 5 మిలియన్ టన్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ నుంచి రావచ్చు క్వశ్చన్స్ అయితే. ఫోకస్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ బేస్డ్ ఆన్ హైడ్రోజన్ ప్రొడక్షన్. రెన్యూవబుల్ ఎనర్జీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సార్, హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ అవార్డ్ 2025. మనకి ఫస్ట్ ఇండియన్ అనగానే మనకి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన క్వశ్చన్, అది మనం మిస్ చేయకూడదు. ఓకే, రెసిడెన్షియల్ కేటగిరీలో ఎవరు ఆ యొక్క అవార్డు అందుకున్నారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ వచ్చేస్తే సంజయ్ పూరి అనమాట. సంజయ్ పూరి కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత చూస్తే దీనికి సంబంధించినవి, అవార్డెడ్ ఫర్ ద కోర్ట్ యార్డ్ హౌస్
కోర్ట్ యార్డ్ హౌస్కి సంబంధించిన దానికి వచ్చింది అది. ఆ తర్వాత ఇది రాజస్థాన్లో ఉందన్నమాట. ఇతను ఆల్మోస్ట్ ఒక 300+ ఇంటర్నేషనల్ అవార్డ్స్ని అందుకోవడం జరిగింది. ఓకే, దెన్ 7th క్వశ్చన్ చూస్తే కనుక విచ్ కంట్రీ హోస్టెడ్ ద G20. ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మీరు 3 స్టార్స్ కూడా వేసుకోవచ్చు దీనికి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. G20 లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ 2025లో జరిగింది. ఓకే, G20 కార్మిక మరియు ఉపాధి మంత్రుల సమావేశం 2025లో ఎక్కడ జరిగింది అంటున్నారు. ఓకే, ఏ దేశంలో జరిగింది అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ బ్రెజిల్ అనమాట. బ్రెజిల్ అనేది కరెక్ట్ ఆప్షన్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే బ్రెజిల్లో రియో డి జెనరియో అనే దగ్గర 16th నుంచి 17th జూలై 2 days ప్రోగ్రామ్ అనేది ఈ యొక్క మీటింగ్ అనేది జరగడం జరిగింది. దెన్ ఇది మెయిన్ ఫోకస్ దేని మీద అంటే AI డ్రైవెన్ ఎంప్లాయ్మెంట్. ఆ తర్వాత మెయిన్గా గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ గురించి అయితే ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. గిగ్ వర్కర్స్ అంటే మీకు తెలుసు కదా, జొమాటో సప్లయర్స్ వీళ్ళు ఉంటారు, డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు అనమాట, లైక్ గిగ్ వర్కర్స్. నెక్స్ట్ మీటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడుంది 2026లో సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. 2025లో ఎక్కడ జరిగింది, బ్రెజిల్. అయితే 2026లో సౌత్ ఆఫ్రికా అనమాట. ఓకే, దెన్ చూస్తే కనుక ఇక్కడ 8th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2025 రిలీజ్డ్ బై ITU అనమాట. ఎవరు రిలీజ్ చేస్తారు, ఇది ITU అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. అందులో మనం 4th ర్యాంక్లో సాధించడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ఇండియా అనేది 4th ర్యాంక్ గ్లోబల్లీ ఫ్రమ్, ఇది చాలా ఇంప్రూవ్ అయింది. 2021లో ఇది 10th ర్యాంక్ ఉండే, ఇప్పుడు వచ్చేసి మనకి 2025లో మనకి ఇది 4th ర్యాంక్లో ఉందన్నమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ర్యాంక్ ఎవరు, ఫస్ట్ యుఎస్, తర్వాత UK, ఆ తర్వాత సింగపూర్ అనమాట. మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా, US టాప్, UK సెకండ్, ఆ తర్వాత సింగపూర్ థర్డ్ అనమాట. ITU అనే సంస్థ రిలీజ్ చేస్తుంది కాబట్టి ITU అంటే ఏంటి, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, జెనీవాలో ఉంది. జెనీవాలో ఉంది. అయితే ఇండియా ర్యాంక్ ఎంత గ్లోబల్గా ఇంప్రూవ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆర్గనైజేషనల్ లీగల్ మెజర్స్ అగేన్స్ట్ సైబర్ సెక్యూరిటీ అనమాట. అంటే సైబర్ నేరాలపై చట్టపరమైన చర్యల్లో భారత్ అనేది మంచి స్కోర్ని సాధించడం జరిగింది. ఓకే, దెన్ 9th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఇండియన్ సిటీ హోస్టెడ్ ద ఫస్ట్ బ్రిక్స్ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం 2025. ఓకే, 2025లో తొలి బ్రిక్స్ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం ఏ భారత నగరంలో జరిగింది అనేది క్వశ్చన్. ఓకే, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బెంగళూరులో జరిగింది. ఇది బెంగళూరులో దానికి సంబంధించిన ఎప్పుడు జరిగింది, 16 నుంచి 17th జూలై మధ్యలో జరిగింది. పార్టిసిపేషన్ ఫ్రమ్ 5 బ్రిక్స్ నేషన్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ థీమ్ ఏంటంటే సస్టైనబుల్ సిటీస్ ఫ్యూచర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సస్టైనబుల్ సిటీస్ ఫ్యూచర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే బ్రిక్స్ స్మార్ట్ సిటీ ఫండ్ని మనకు ఇండియా ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది పైకి వచ్చింది. ఈ ఇండియా ప్రపోజ్డ్ ఏ బ్రిక్స్ స్మార్ట్ సిటీ ఫండ్ అనమాట. ఓకే, దెన్ చూస్తే కనుక 10th క్వశ్చన్ విచ్ కంట్రీ బికేమ్ ద ఫస్ట్ టు అప్రూవ్ ల్యాబ్లో పెరిగే మీట్ని కమర్షియల్ సేల్గా 2025లో లాంచ్ చేసింది అనేది, అప్రూవ్ చేసింది అనేది క్వశ్చన్. ఇక్కడ ఏ కంట్రీ లాంచ్ చేసిందండి, ఇజ్రాయెల్ అనే కంట్రీ మనకి వాణిజ్య విక్రయం ల్యాబ్లో పెంచిన మాంసాన్ని ఆమోదించిన దేశం, తొలి దేశం. ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే అది డెవలప్డ్ బై ఆలెఫ్ ఫార్మ్స్ అనమాట. ఆలెఫ్ ఫార్మ్స్ ఇది ఇట్ కుడ్ చాలా రెవల్యూషన్ అయ్యే పరిస్థితి వస్తుంది 2030 లోపు. అంటే ఫుడ్ ఇండస్ట్రీలో పెద్ద మార్పు అనేది, విప్లవాత్మక మార్పు అనేది రావచ్చు అనమాట దీనివల్ల. ఓకే, దెన్ చూస్తే కనుక వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇస్రోస్ అప్కమింగ్ మిషన్ టు స్టడీ, ఇక్కడ మెయిన్ పాయింట్ టు స్టడీ సోలార్ విండ్స్ అండ్ దేర్ ఇంపాక్ట్స్ ఆన్ ఎర్త్స్ క్లైమేట్. సోలార్ విండ్స్ అబ్జర్వ్ చేసే ఆ యొక్క అప్కమింగ్ మిషన్, ఇస్రో యొక్క అప్కమింగ్ మిషన్ ఏది అని క్వశ్చన్ అనమాట. ఏంటది, సూర్యనయన్ గుర్తుపెట్టుకోవాలి. సూర్యనయన్ గురించి ఇక్కడ ఏంటి, ఇది ఒక సక్సెసర్, దీని తర్వాత ఆదిత్య L1 తర్వాత వచ్చిన మెయిన్ ప్రాజెక్ట్ అనమాట ఇది సూర్యనయన్. ఇది 2026లో లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది హై రెజల్యూషన్ ఇమేజింగ్, సోలార్ ఏదైతే విండ్స్ ఉంటాయో, సోలార్ విండ్స్ కానీ, ఆ తర్వాత సోలార్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కానీ, దానికి సంబంధించినవి హై రెజల్యూషన్ ఇమేజింగ్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది జాయింట్లీ డెవలప్డ్ బై జెక్సా అనమాట. జెక్సా అంటే ఏంటి, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు కదా, ఇస్రో ప్లస్ జెక్సా కలిసి చేసే ప్రాజెక్ట్ ఏంటి, సూర్యనయన్ మిషన్. దెన్ చూస్తే 12th క్వశ్చన్ విచ్ వెస్టిండీస్ క్రికెటర్ అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అనమాట విత్ హిజ్ ఫైనల్ T20
ఎప్పుడు జరుగుతుంది? జూలై 22, 2025. ఏ క్రికెటర్ అతను? ఆండ్రూ రసెల్ అనమాట. ఆండ్రూ రసెల్ మనకు తెలుసు కదా, ఇతను ఒక మంచి హిట్టర్. ఇతను ఏంటంటే 2012 అండ్ 2016లో అతను ఒక మెంబర్ అనమాట, ఒక స్క్వాడ్. అతను గెలిచిన అప్పుడు T20 అనేది ఈ యొక్క వెస్టిండీస్ గెలవడం జరిగింది. ఆ గెలిచిన సభ్యుల్లో ఇతను ఒక సభ్యుడు అనమాట. దెన్ చూస్తే కనుక విచ్ ఇండియన్ కంపెనీ సైన్డ్ $1.2 బిలియన్ టు డీల్ సప్లై మెట్రో కోచెస్ టు సౌదీ అరేబియా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి టిటాగర్ రైల్ సిస్టమ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక టిటాగర్ రైల్ సిస్టమ్ సంబంధించింది టు సప్లై 400 మెట్రో కోచెస్ టు రియాద్ అనమాట. 400 మెట్రో కోచెస్ని అందించడం కోసం ఈ యొక్క డీల్ చేయడం జరిగింది. ఎప్పటిలోపు డీల్ చేయాలి? ఇది డెలివర్ చేయాలా? లైక్ 2026 నుంచి స్టార్ట్ చేస్తే 2029 వరకు సప్లై చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, దెన్ తర్వాత చూస్తే కనుక 14th క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టార్టప్ బికెమ్ ఏ యూనికార్న్ ఆఫ్టర్ రైజింగ్ 250 మిలియన్ ఇన్ జూలై 2025. 2025లో $250 మిలియన్ సేకరించి యూనికార్న్గా ఎదిగిన భారత స్టార్టప్ ఏది అనేది మెయిన్ క్వశ్చన్. ఇది జెప్టో. కరెక్ట్ ఆన్సర్ జెప్టో. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే జెప్టో అనేది ఫస్ట్ క్విక్ కామర్స్ అండ్ అండర్ 2025లో భాగంగా జెప్టో అనేది చాలా ఫస్ట్ క్విక్ కామర్స్లో భాగంగా ఇది 10 minutes గ్రాసరీ డెలివరీలో ముందుంటుంది. ఆ తర్వాత ఇది దేనికి కంపేర్ చేస్తుందంటే బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ ఇవి కదా మనకి ఆన్లైన్ డెలివరీ వెబ్సైట్స్. ఓకే, వాటిని బీట్ చేయడానికి. సో ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 15th క్వశ్చన్, వెన్ నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే అబ్జర్వ్డ్ అండ్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2025? థీమ్ ఏంటి? అతని యొక్క అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటాం కదా, అతని యొక్క థీమ్ ఏంటి అంటే కరెక్ట్ ఆప్షన్ 18th జూలై రోజు మనకు నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ థీమ్ వచ్చేసి పేదరికం మరియు అసమానతలను ఎదుర్కోవడం ఇంకా మన చేతుల్లోనే ఉంది. ఓకే, ఇట్స్ స్టిల్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు కంబాట్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఇతను 1993లో నోబెల్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది, నోబెల్ పీస్ ప్రైజ్. ఓకే, చాలా ఇంపార్టెంట్. 1993లో. ఓకే, అతను తొలి నల్ల జాతీయ అధ్యక్షుడు అయ్యాడు అనమాట. ఎప్పుడు? 1994లో. అంటే నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకున్న తర్వాత తను ఒక ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ అనమాట, నల్ల జాతీయ అధ్యక్షుడు, దక్షిణాఫ్రికా యొక్క తొలి నల్ల జాతీయ అధ్యక్షుడు అవ్వడం అనమాట. ఇక్కడ చూస్తే ఇతను ఆల్మోస్ట్ 27 years జైల్లో గడపడం జరిగింది. ఓకే, ఇతని సేవకు గాను యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఈ 2009లో అతన్ని ఒక డిక్లేర్డ్ యాజ్ దిస్ డే యాజ్ ఇన్స్పైర్ పబ్లిక్ సర్వీస్కి గుర్తుగా మనకి ఈ యొక్క డేని డిక్లేర్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ర్యాపిడ్ రివిజన్ చూస్తే కనుక ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ప్రతి ఒక్కటి మనం ఆల్మోస్ట్ ఒక 15 points డిఫరెంట్ పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఈ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా మీకు రాబోయే ఎగ్జామ్స్లో ఇవన్నీ వీటి నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. 100% అయితే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత క్వశ్చన్ ఆఫ్ ద డే ఏంటంటే, విచ్ ఇండియన్ స్టేట్ డిస్పైట్ నాట్ బీయింగ్ ఇన్ ది టాప్ 5 స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 రికార్డెడ్ ద హైయెస్ట్ పర్ క్యాపిటల్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇన్ 2025. ఓకే, ఈ క్వశ్చన్కి ఇక్కడ ఆప్షన్స్ 4 ఇవ్వడం జరిగింది. దీని యొక్క కమెంట్ అనేది ఆన్సర్ అనేది డెఫినెట్గా కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు 100% దీని యొక్క ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ డే మళ్ళీ ఒక మంచి కరెంట్ అఫైర్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.